ఆహాజు కుమారుడు ఎవరు? 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయము, 2 రాజుల మొదటి రాజుల చూడండి ఒకసారి, 18వ అధ్యాయము, 18వ అధ్యాయం అండి, 8 కాదు, 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము. ఇప్పుడు 18వ అధ్యాయం నుండి మనం చూద్దాం. రాజు పేరు మీకు రివీల్ అయిందా? రాజు పేరు ఏంటి? హిజ్కియా. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరము యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఆరంభించాను. ఇక్కడ ఈ హిజ్కియా ఏ దేశానికి రాజు చెప్పండి? హిజ్కియా ఏ దేశానికి రాజు? ఉందిగా చూడండి. 3వ సంవత్సరం మందు 18 మొదట్లో ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో. ఇశ్రాయేలు రాజు ఏలా కుమారుడైన హోషేయ. అటువైపు ఇశ్రాయేల్ రాజులు ఎవరు వెళ్తున్నారంట? హోషేయ. ఇటువైపు యూదా రాజు ఎవరు వెళ్తున్నారు? ఆహాజు కుమారుడైన హిజ్కియా. గతంలో యూదా రాజు ఆహాజు. ఓకే, ఇక్కడ ఒక రాజు ఉంటే సైమల్టేనియస్గా అటువైపు ఇంకో రాజు ఉన్నాడు. ఆ దేశం ఏంటి? ఇజ్రాయెల్ దేశము. అంటే 2 రాజ్యాలుగా వచ్చాయి, విడిపోయినాయి కదా, గుర్తులేదా మీకు? యూదా ఇజ్రాయేల్. ఇక్కడ యూదాకు ఒక రాజు వెళ్తున్నాడు, అటువైపు కూడా ఎవరు వెళ్తున్నారు? ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. అక్కడ ఇజ్రాయెల్ రాజు ఎవరంట? హోషేయ. ఇక్కడ యూదా రాజు ఎవరంట? హిజ్కియా. చెప్పుకోదగిన రాజుల్లో, భక్తి కలిగిన రాజుల్లో ఈ హిజ్కియా ఒక మంచి వ్యక్తి. హిజ్కియా గురించి మీకు అందరూ తెలుసు కదా. హిజ్కియా గురించి ఆయన ప్రార్థన చేసి పొందుకున్నది ఒక ఎత్తు అయితే, అసలు హిజ్కియా గురించి ఏందో బైబిల్ రాజులు కొంచెం తెలుసుకుందాం. ఆ తర్వాత ఇతను చూడండి 2వ వచనంలో, అతను ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ యెరూషలేమును 29 సంవత్సరాలు ఏలు. అతను రాజుగా ఏర్పరచబడినప్పుడు ఆయన వయసు ఎంతంట? 25 సంవత్సరములు. ఆయన ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ యెరూషలేమునందు 29 సంవత్సరంలో. అతని తల్లి ఎవరంట? జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. దావీదు పితరుడైన దావీదు. తన తండ్రి పేరేంటి? హిజ్కియా తండ్రి పేరేంటి? ఆహాజు. కానీ అతని తండ్రి అనే దావీదు అని. ఎందుకని? వాళ్ళ తాత ఎవరంట? ముత్తాత ఎవరంటే దావీదు. దావీదు అందరికీ ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలాగైతే మనకు ఉందో, అలాగే దావీదు కూడా ఆయన తరాలో వచ్చిన వారందరికీ కూడా ఒక శక పురుషుడు అనమాట దావీదు. వాళ్ళలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు దావీదు. అందుకే దావీదు, తన పితరుడైన దావీదు యెహోవా దృష్టికి ఎలాగైతే జీవించాడో పూర్ణముగా అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించెను. 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి. మీకు ఒక విషయం తెలుసా? ఏ రాజు గురించి చదువుకున్నా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఉన్నత స్థలాలను పడగొట్టడం, ప్రాకారాలు కట్టడం, దేవతా స్తంభాలు పడగొట్టడం. అంటే రాజు అందరూ పడగొడుతున్నారు, మళ్ళీ ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? రాజులు పడగొడుతున్నారు, మళ్ళీ కడుతున్నారు. ఒక రాజు పడగొడితే రాజు వచ్చినప్పుడు ఇంకోటి కడుతున్నాడు. అందుకే ఒక రాజు బాగుంటే ఒక రాజు సరిగా లేడు. ఆహాజు ఎలా ఉన్నాడు? ఆహాజు గురించి ఎలా ఉంది చెప్పండి? ఆహాజు మంచివాడు చెడ్డవాడా? సగం చెడ్డ. రాజుల్లో అందరూ ఎవరు మంచివాళ్ళు లేరండి. ముందు ఫస్ట్ టర్మ్లో అంతా బాగున్నారు, సెకండ్ హాఫ్లో అంతా చెడుగా ఫస్ట్ హాఫ్లో మంచిగా ఉన్నవాడు సెకండ్ హాఫ్లో చెడుగా మారిపోతున్నారు. ఫస్ట్ హాఫ్లో చెడుగా ఉన్నవాళ్ళు సెకండ్ హాఫ్లో ఏమైపోతారు? మంచిగా మారిపోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, హిజ్కియా అంట తన తండ్రి అయిన దావీదులాగా చక్కగా దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పాల్గొట్టి దేవతా స్తంభమును పడగొట్టి మోషే చేసి ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా. ఎందుకు చెప్పాడు? మోషే కూడా ఇత్తడి సర్పం చేశాడు కదా, దాన్ని కూడా చిన్న భిన్నలు ఎందుకు చేశాడు? అది విగ్రహారాధన ఏం కాదుగా, అది విగ్రహం ఏం కాదు కదా, ఎందుకు పడగొట్టాడు చెప్పండి? దేవుడే చెప్పాడు మోషేతో, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి తగిలించు, దాన్ని చూసిన వాళ్ళకి స్వస్థ కలుగుతుంది. ఇక అప్పటి నుండి ఏమైపోయింది తెలుసా? ఆ ఇత్తడి సర్పం అనేది వీరందరికీ ఒక దేవత విగ్రహం అయిపోయింది. ధ్వజస్తంభాలను వేసే మందిరాల్లో అట్లాగే ఒక విగ్రహారాధనగా మారిపోయింది. కాబట్టి దీన్ని ఆరాధిస్తున్నారని అప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే ఉన్న కాలంలో ఆ రోజుకి స్వస్థత కావడానికి దేవుడు సెలవు ఇచ్చాడు. తర్వాత తరాలకి ఏం లేదు. కానీ దానిని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? స్వస్థత కోసము దాని దగ్గరికి వచ్చి పూజలు చేయటము, ప్రార్థన చేయటం, ఎదురు పెట్టుకొని దాన్ని పూజ ఇచ్చేస్తాను. కాబట్టి హిజ్కియా ఏం చేశాడు? మోషే చేసినటువంటి ఇత్తడి సర్పమును కూడా చిన్న భిన్నములుగా, దానికి ఇశ్రాయేలు నెహుష్టాన్ పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చుండు. ఏం చేస్తున్నారు? దానికి ధూపం వేస్తున్నారంట, పూజ చేస్తున్నారు దానికి. అందుకే ఆయన ఏం చేసి తెలుసా? దాన్ని చిన్న భిన్నం చేశాడు. 5వ వచనం,
అతని ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో అతని పూర్వీకుల రాజులు అతనితో సమానమైన వాడు ఒకడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఈ హిజ్కియా రాజు ముందు ఉన్న వాళ్ళలో వెనక ఉన్న వాళ్ళలో గొప్ప భక్తి కలిగిన రాజు, దేవునికి ఇష్టడైన వాడు. దావీదు వలె దేవుడికి దృష్టికి ఎలాగ నీతిగా నడుచుకున్నాడో అలాగే నీతిగా నడుచుకున్న రాజు హిజ్కియా. ముందు వెనక ఉన్న వాళ్ళలో ఎవరు హిజ్కియా వంటి వారు లేరు. హిజ్కియా చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి రాజు. హిజ్కియా గురించి బైబిల్లో చాలా గొప్పగా రాయబడింది. తర్వాత చూద్దాం. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించడంలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండును. కావున యెహోవా అతనికి తోడుగా ఉండిన అతను వెళ్ళిన చోటనల్లా అతడు జయము. చాలు వినండి. ఇప్పుడు హిజ్కియా గురించి ఆలోచిస్తే హిజ్కియాలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే దేవతా స్తంభాలన్నీ కూడా పడగొట్టాయి. అంటే మనం ఈరోజు ఒక విషయం నేర్చుకోవాలి. హిజ్కియా లాగా మనం కూడా ఆశీర్వాదం పొందాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవతా స్తంభములు, దేవునికి రావాల్సిన మహిమను రాకుండా అడ్డుపడేటువంటి దేవతా స్తంభాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ దుర్గాలు పడగొట్టాలి. దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే మన కుటుంబాలలో, మన ఫ్యామిలీస్లో, మన మన బంధువుల మధ్య, మన ఇళ్లలో మధ్య ఏదైతే దేవునికి మనకు ఆటంకంగా ఉన్న దుర్గాలు ఉంటాయి కొన్ని. తెలుసా మీకు దుర్గం అంటే ఏంటి? ఒక ఎత్తైంది ఏదో ఒకటి అడ్డు ఒక దుర్గం. అమ్మ నువ్వు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నావు అంటే ఒక అడ్డు ఉంటుంది. ఏంటి తెలుసా? దేవుడు ఈ పని చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను, అది కూడా ఒక అడ్డే, ఒక దుర్గం. అంటే దేవుడు నాకు మేలు చేస్తేనే నేను దేవుని దగ్గరికి వస్తాను, లేకపోతే రాను అని అంటే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తానంటే ఒక దుర్గం పెట్టుకొని మీరంతటా మీరు దేవుడు ఇస్తేనే వస్తా, లేకపోతే లేదు. ఒక బిజినెస్. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వెంబడించకుండా ముందుకు వెళ్ళాలి మనం. దానికి దానియేలు అతని స్నేహితులు ఏం చేశారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, కానీ ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మొక్కమండి. నేను ఎప్పుడు చెప్తా, దీన్ని చూసి భక్తి నేర్చుకుంటాను నేను కూడా. ఏంటంటే నిజమైన భక్తి అంటే ఏదైనా ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు, మనం అడిగింది పొందుకుంటాం, పొందుకుంటే దేవుడు మేలు చేసి, రాకపోతే ఏం చేస్తాం? దేవుడు నాకు కీడు చేశాడు అంటారు. మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతామంటే కొన్ని పట్టుకొని వస్తాం దేవుని దగ్గరికి. పిటిషన్స్, లాయర్లు కానీ పిటిషన్ పెట్టుకొని వాదిస్తారు చూస్తారు. అలాగే మనం వచ్చి ప్రభు ఇది చేయి, ఇది చేస్తేనే నమ్ముతా, ఇది చేయకపోతే నమ్మను నేను ప్రభు అని చాలామంది చెప్తాం. ఇది చాలా రాంగ్. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నీ చిత్తం ఏంటో అది చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నేను చేసేదే నాకు జరగాలి ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేయకండి. ఎందుకంటే నువ్వు చేసింది జరగకపోతే ఏమవుతుంది? నీకు అవిశ్వాసము వచ్చేస్తుంది. కాబట్టి ఆ దానియేలు స్నేహితులు ఎలాగైతే ప్రభు దగ్గరికి వచ్చి నా దేవుడు రక్షించడానికి సమర్థుడే, కానీ రక్షించకపోయినా నేను మాత్రం మొక్క. నేను ఒక చోట ప్రేయర్కి వెళ్తే, మొన్న ప్రేయర్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఒకటి చెప్పారు, నేను ఈ కార్యం జరిగితే దేవునికి మందిరానికి వద్దాం అనుకుంటున్నాను నాతో అన్నారు. నేను అన్నాను వాళ్ళంత విశ్వాసులేం కాదు, అన్యులు వాళ్ళు. నేను అన్నాను అమ్మ దేవుడు చేసిన చెప్పని రావాలి, ఎలా వస్తారు చెప్పండి అన్యులు? కొంతమంది అన్యులు రావాలంటే ప్రభు దగ్గరికి కొన్ని సూచక్రియలు జరిగితేనే, అద్భుత కార్యాలు జరిగితేనే వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అదే మన విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం అంటే అలాంటివన్నీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారి కోసమైనా అద్భుతం జరిగించమని నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే వాళ్ళు లోతుగా ధ్యానంగా చేసి వాళ్ళు మనలాగా వాక్యం నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుని మందిరానికి వెళ్దాం, దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆయన నమ్ముకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కోసారి అద్భుతాలు అవసరమే. సరే, కాబట్టి మనం ఏంటంటే విశ్వాసం నేర్చుకున్న వాళ్ళం. దేవుడు మనం అనుకున్నది చేసినా చేయకపోయినా మనం మాత్రం విశ్వాసం విడిచిపెట్టకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. ఈయన ఏం చేశారంట? దేవుని వెంబడించిన 6వ వచనం, అతను యెహోవాను హత్తుకొని ఏం చేశాడు? యెహోవాను అంటే దేవుణ్ణి మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కూడా హిజ్కియాకి లేరు. ఇంత హత్తుకోవడం అంటే దేవునికి ఎప్పుడు సమీపంగా ఉండటం, దేవునితో ఎప్పుడు టచ్లో ఉండటం, అంటే దేవునితో ఎప్పుడు సహవాసం చేయటం. ఆయన యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుక తీయక, ఆయనను వెంబడించడంలో, వినండి జాగ్రత్తగా, ఆయనను వెంబడించడంలో వెనుక తీయక, దేవుణ్ణి ఫాలో అవటంలో ఎప్పుడు వెనకంజ వేయలేదంట. ఊరికే వచ్చిందా హిజ్కియాకి ఆశీర్వాదము? మీరు చెప్పండి. ఊరికి ఆశీర్వదించబడా హిజ్కియా? ఇప్పుడు మొన్న 600 మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో ఒక అమ్మాయికి. ఇంతకుముందు ఎయిర్ జనరల్గా ఒక మార్గం తగ్గిస్తారు, కానీ వేసేసారు. ఊరికే వచ్చినాయి మార్క్స్. కష్టపడిన ప్రతి ఒక్కరికి లాభమే కలుగుతుంది. కష్టపడి పని చేసి ప్రతి ఒక్కరికి జీతం వస్తుంది. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికి మార్క్స్ వస్తాయి. నేనేమంటానంటే కష్టపడకుండా, ఏది చేయకుండా ఏది కూడా మనము పొందుకోలేం. మనం విజయం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. అది ఏంటి చేశాడు? హిజ్కియా చేశాడు. యెహోవాను హత్తుకున్నాడు. ఎప్పుడు కూడా ఆయనను వెంబడించడంలో వెనుక మాత్రము తీయలేదు. ఏ కష్టం వచ్చినా, ఏ పని వచ్చినా నా దేవుని నేను విడిచిపెట్టనే. నేను ఒకటి చెప్తా, మీరు తీర్మానం చేసుకోండి. ఇది ఊరికే మనం మందిరంకి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏదైనా ఉందంటారా? ఏది లేదు.
ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభుత్వం, నేను ఏ కష్టమైనా నష్టమైనా ఏ బాధ అయినా వ్యాధి అయినా దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు అని తీర్మానం చేసుకోవాలి. మీకు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ప్రతిరోజు ఒక వ్యక్తి 5 గంటలకే దేవుని మందిరానికి వచ్చి ఏమంటాడు ఆయన, ప్రభా ఇట్స్ మీ, గుర్తుందా మీకు? ఇట్స్ మీ ప్రభా, ఆయన పేరు ఏదో గుర్తులేదు నాకు, జాక్ బోక ఏదో ఉంది, ఇట్స్ మీ జాక్ అని చెప్పేసి వచ్చి కనపడ్డాన్ని సన్నిధికి ఇచ్చి ప్రతిరోజు 5ంటికి వచ్చి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాడంట ప్రతిరోజు. ఇప్పుడు దేవుణ్ణి సహవాసం కంటిన్యూ చేశాడు ఆయన. ఒకనొక రోజు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడుకున్నాడు. అనుకున్నాడంట, అయ్యో ఉదయం అయిపోతుంది, 5 అయిపోతుంది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయినా. హృదయంలో మనమే అనుకుంటా రోజు పోతుంది, ఈ రోజు పోతే ఏముందిలే, ఎప్పుడు వెళ్తాం, ఒక రోజు పోతే ఏం కాదులే, ఏం కాదండి, నిజంగా అడిగితే ఏం కాదు. కానీ మనతో దేవునితో ఉన్న సహవాసం ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరు రోజు మాట్లాడుకో, ఒక రోజు గ్యాప్ పెరిగిందానికి ఏమవుతుంది, డిస్టెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఈయన ఏం చేశాడు, అయ్యో 5 o'clock అయిపోతుంది, నేను ఇంకా ఆ ప్రభు మందిరానికి వెళ్ళలేకపోయానని బాధపడతా ఉంటే జాక్ ఇట్స్ మీ అన్నాడంట. పక్కన చూస్తే ఎవరున్నారు, యేసుక్రీస్తు. ప్రతిరోజు ఆయన ప్రభు దగ్గరికి వస్తే ఒకరోజు రాకపోతే ప్రభుకి వచ్చేసాడండి. అది సహవాసం అంటే. రోజు నీవు వెళ్ళి ప్రభుతో సహవాసం హత్తుకొని ఉంటే నీ దేవుడు కూడా ఇంత హత్తుకొని. దేవుడు అంట హానోకుతో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను తీసుకొని పోయాను. కొంతమంది సేవకులు ఏం చెప్తారంటే, నడిచాడు ఆయన మరణం లేకుండా వెళ్ళాడు. మరణించి వెళ్ళాడు మనకు తెలియదు. దేవునితో నడిచాడు, దేవుడు తీసుకున్నాడు. మనుషులందరినీ తీసుకున్నాడు మరణం ద్వారా. కానీ హానోకు మరణించాడు లేదని ఎవరికి తెలియదు. హానోకు గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది, అందులో రాయబడి ఉంటుంది ఆయన మరణం చూడకుండా వెళ్ళాడు అంటే. దేవుడు ఆయన సేవకుడు చెప్పి, నేను ఎప్పుడూ చిన్నప్పుడు విన్న వాక్యము, ఆయన ఏం చెప్తారంటే, హానోకు దేవుడు ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకుంటూ ఉండేవాడు. అట్లా అంటే ప్రభు అంట ఆయన తీసుకుని వెళ్ళి పరలోకం దాకా తీసుకెళ్ళిపోయి, ఆకాశంలో తీసుకెళ్ళిపోయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి, అరే రే పరలోకం దాకా వచ్చాక ఇంక ఇంటి దాకా ఏం వెళ్తాలే వచ్చేసి అని తీసుకెళ్ళిపోయాడు అంటే. ఈ విధంగా సహవాసం చేశాడు హానోకు దేవునితో నడిచాడు. కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అని ఆ పాస్టర్ గారు చెప్తూ వచ్చాడు. ఈరోజు నేను కూడా మీకు ఆ విషయం చెప్తున్నాను. హిజ్కియా ఏం చేశాడంట, వెనుక తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన కొన్నిటిన అన్ని గైకొనడం ఎంత కష్టమో తెలుసా. మోషే ఆజ్ఞలు అంటే ఇంకా మరీ దారుణం అండి. వినండి జాగ్రత్తగా. మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి? మీరు చెప్పండి. 2 ఆజ్ఞలు చెప్పండి. 2 ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఫస్ట్ ఆజ్ఞ మర్చిపోయారు మీరు. నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో నీవు ఏం చేయాలి, సేవించాలి. ఫస్ట్ది ప్రభువుని ఆరాధించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగువారు. ఈ 2 ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు ఏమైపోయినాయి, మిళితమైపోయి, ఇంక్లూడ్ అయిపోయినాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు. మనకి నిజంగా ఆజ్ఞలు ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే 10 ఆజ్ఞలు అని చెబుతారా? మీ చర్చిల దగ్గర చాలా చోట్ల 10 ఆజ్ఞలు రాసి పెడతాను. ఇప్పటికీ మంచిదే గౌరవించడం, కానీ ఆజ్ఞలు పాటించడం మంచిదే, కానీ 10 ఆజ్ఞలు మనకి చెల్లవు. మనకి దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలన్నిటినీ ఇంక్లూడ్ చేసి 2 ఆజ్ఞలు పెట్టేశాడు. నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నీవు సేవించి ఆరాధించాలి ఒకటి. రెండోది వచ్చేసరికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు పాటించండి చాలు, మీరు ఆజ్ఞలన్నీ కూడా పాటించండి. ఆ రోజు ఇక్కడ మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మీరు చదవండి. 10 ఆజ్ఞలే కాదు, ఇంకా 100 పైన ఆజ్ఞలు ఉంటాయి. ఈ ప్రతి ఆజ్ఞను పాటించాడు ఎవరంటే హిజ్కియా. ఏనాడు వెనుక తీయలేదంట. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి యెహోవా అతనికి, దేవుడు తోడుగా ఉండాలంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, ఫ్రెండ్స్గా ఉండాలనుకోండి, ఆయనకి నీలో నచ్చితేనే ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మీరిద్దరికి ఇప్పుడు చెడ్డవాళ్ళిద్దరికి కుదిరిద్ది బాగా, మంచి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి కుదిరిద్ది ఎప్పుడైనా కుదరదు. కాబట్టి మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు నచ్చుతారంటే మనకు అనుకున్న క్వాలిటీస్ వాళ్ళలో ఉంటే నచ్చుతారు. అదే రీతిగా హిజ్కియాలో కూడా దేవునికి నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే దేవుని హత్తుకొని ఎప్పుడు ఆయన వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు అతన్ని విడిచిపెట్ట. అందుకే యెహోవా అతనికి తోడుగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, అంటే నీవు నాతో ఉంటే చాలు ప్రభా, ఇంకేది ఉన్నా లేకున్నా అనుకొని ఆ హిజ్కియా లాగా ముందుకెళ్ళిపోయాడు. అందుకే తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఎక్కడ? కొన్ని చోట్ల, అన్ని చోట్ల. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే వచ్చింది. ఎవరికి? హిజ్కియాకి.
చూడండి, విజయం పొందుకోవడానికి గల కారణాలు ఏంటి? విజయం పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక టైటిల్ పెట్టేసి వాక్యం చెప్పేసుకోవచ్చు. నీకు విజయం రావాలంటే ఏం చేయాలి? అంతేనా? దేవునితో సహవాసం చేసి ఆజ్ఞలన్నిటి కూడా అనుసరిస్తూ ముందుకెళ్ళాలి. మనం కూడా కష్టపడాలి. మనం కష్టపడకుండా దీపం పెట్టేసి ప్రభువా నిన్ను నేను వెంబడిస్తున్నాను ప్రభువా, నీవే నాకు సహాయం చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ కూర్చున్నాం అనుకోండి, ఉపయోగం ఉంటుందంటారా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు కూడా రైతులు. ఒక రైతే ఏమో కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభువా నాకు కడుపు నింపు, నాకు ఆకలి తీర్చు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఇంకొక రైతు ఏం చేస్తున్నాడు? విత్తనాలు వేస్తున్నాడు. ఆయన విత్తనాలు వేసి వచ్చాడు, ఈయన కూడా ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విత్తనాలు వేసాడు, కొంతకాలం అయింది. ఆయన కలుపు తీశాడు, కోతలు కోసాడు. ఈయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. కొంతకాలం అయింది, ఆయన కుప్ప తీసి దాన్ని నుంచుకొచ్చుకున్నాడు. ఈయన అలాగే ప్రార్థన ఎవరు కడుపు నిండి చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు కడుపు నిండుతుంది? ప్రార్థన చేసిన కడుపు నిండదా? ఎందుకు? చాలామంది ఏం చేస్తారంటే దేవా నీవే దిక్కు అని కష్టపడకుండా ప్రభుకి అలా అప్పగించేస్తారు. అది ఆల్వేస్ డేంజర్. ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ మనం చేయాల్సిన పని చేయకుండా ప్రార్థన చేయటం అక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, దున్నుతున్నాడు, విత్తనం వేసాడు, దున్నాడు, నూర్చుకున్నాడు, పంట కోసుకున్నాడు, తృప్తిగా తిన్నాడు. దేవుడు ఏమంటాడంటే సోమరిగా ఉండమని ఎప్పుడు కూడా చెప్పలేదు. కష్టపడి పని చేయమని చెప్పాడు. కష్టపడ్డాడు, పని చేశాడు. ఇతను చూస్తుండగానే అతను ధాన్యం సమృద్ధిగా వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేయాలంట? కొన్ని దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ప్రార్థన చేస్తూ ముందుకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా చేస్తేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను వెళ్ళిన చోటలో అతనికి జయము పోయిన. అతను అష్షూరు రాజునికి సేవ చేయకుండా అతని మీద తిరగబడిన. మరియు గాజాపట్నం వరకు దాని సరిహద్దుల వరకు కాపులను గుడిసెలేని ప్రకారం గల పట్టణాల మీద అంతటా అతడు ఫిలిస్తీయులను ఓడించాడు. ఇందాక అనుకున్నాం కదా, ఎక్కడికి వెళితే ఎక్కడ ఆయనకేమొచ్చింది? జయం వచ్చేసింది. అన్ని చోట్ల విజయం పొందాడు. ఎక్కడ కూడా ఏది కూడా లేదు, అన్ని చోట్ల సంతోషంగా ఆ విజయం పొందుకున్నాడు. తర్వాత 15వ వచనం చూడండి. కావున హిజ్కియా యెహోవా మందిరం ముందు రాజుగా ఉన్న పదార్థంలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయం తొలగున్న బంగారమును తన కట్టించిన స్తంభములు ఉన్న బంగారమును తెయించి అష్షూరు రాజులకు ఇచ్చాను. ఇక్కడ చూడండి, నా చేసిన కొన్ని మిస్టేక్స్ మనం చూస్తూ ఉందాం. ఇంత అష్షూరు రాజు ఇదంతా చూడండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ అధ్యాయం అంతా బాగా చదువుకోండి. 18వ అధ్యాయం 21 వచ్చిన చదువు ఒకసారి. నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నీవు నమ్ముకొరుచున్నావు. ఒకడు దాని మీద ఆనుకుని అది వాడిని చేతికి గుచ్చుకొని దూసుకొని ఐగుప్తు రాజు అయిన ఫరో అతన్ని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. దానికంటే ముందు 19వ వచనంలో పైన చూడండి, ఈ మాట హిజ్కియాతో తెలియజేయమన్నప్పుడు మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చింది ఏమనగా, నీవు ఇలాగ చెప్ప, నీవు నమ్ముకొని ఈ ఆశ్రయస్పదం ఏ పాటే ప్రయోజనకరం. యుద్ధ విషయంలో నీ యోచన నీ బలము వట్టి మాటలు. ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? ఎవరిని నమ్ముకొని తిరుగుబాటు? ఎవరు నమ్మారు చెప్పండి? ఇక్కడ దేవుని నమ్మారా, మనుషులు నమ్మారా? ఇక్కడ చూస్తే ఐగుప్తు రాజును నీవు నమ్ముకొని ఉన్నావు. ఎవరు నమ్ముకుంది? అష్షూరు రాజా లేకపోతే హిజ్కియానా? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక చోట ఒక మిస్టేక్ చేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి, దేవుని నమ్మాల్సిన సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు రాజును నమ్ముకుని నలిగిన రెల్లు వంటి వారిని నమ్ముకొని నేను యుద్ధం చేస్తున్నావు. వాటిలో నీకు యుద్ధంలో విజయం రాదు. 23వ వచనం. కావున చిత్తగించి అష్షూరు రాజు అన్న ఏలిన వారితో పందెం వేయము. 2000 గుర్రం మీద రౌతులు ఎక్కించుటకు నీకు శక్తి అనేలా నేను వాటిని నీకు అట్లయితే నా యజమానుని సేవకులు అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీకు ఎలాగూ ఎదిరింతు రథములు రౌతులు పంపిన ఐగుప్తు రాజు నీవు ఆశ్రయించుకుంటువే. యెహోవా సెలవు నొందక ఈ దేశము పాడు చెడ్డకు నేను వచ్చి తినా. దేవుని సెలవు లేకుండా నేను ఇక్కడ యుద్ధం చేయడానికి రాలేదు. నీవు ఐగుప్తు రాజును ఆశ్రయించి ఇక్కడ ఒక పంది వేసుకున్నారండి. ఏంటంట? 2000 గుర్రాల రౌతులు. 2000 గుర్రాల రౌతులు అంటే గుర్రాలని ఎక్కి నడిపించేవాళ్ళు పంది వేసుకున్నారు. ఇక్కడ జయిస్తే ఖచ్చితంగా నేను పందెం గెలిచి నువ్వు నాకు ఇవ్వాలి. కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా నేనైతే యుద్ధానికి రాలేదు. తర్వాత 27వ వచనం. ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యొద్దకు నన్ను పంపిన. తమ మలములను తిన్నట్లు తమ మూత్రము త్రాగునట్లు మీతో కూడా ప్రకారం కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దం వివిధ భాషలు ఇట్లా నేను మహారాజు అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత
మోసపోకుడి, నా చేతిలోని మేము నడిపిన శక్తివానికి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అశ్షూరు రాజా గొప్ప శబ్దంతో ఏదో భాషలో తను మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చిన మాట. మహారాజైన అశ్షూరు రాజు, అశ్షూరు రాజు ఏమన్నాడు హిజ్కియా మీద? హిజ్కియా దగ్గరికి వెళ్ళొద్దు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అశ్షూరు రాజు చేతిలో చిక్కపోనని హిజ్కియా చెప్పుచున్నాడే. ఇక్కడ ఇంకో రాజు ఉన్నాడు, అశ్షూరు రాజు వచ్చి అతని మీద సవాల్ చేస్తున్నాడు. హిజ్కియా నమ్ముకోకండి. ఏ రాజు అయినా చెప్పండి. అప్పుడు రబ్షాకే అని 19వ వచనంలో ఉంది చూడండి. రబ్షాకే, ఈ మీరు ఐగుప్తు రాజు నమ్ముకున్నారు, యెహోవాను నమ్ముతున్నారు, కానీ మీరు నమ్ముకున్న దేవుడు మీకు సహాయం. హిజ్కియాను నమ్ముకోవద్దు, ఆయన నమ్ముకుంటే మీకు ఉపయోగం మేలేదు. తర్వాత ఈయన రాజ్యంలో యుద్ధం జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతూ వచ్చిందంట. తర్వాత 33వ వచనం చూడండి ఒకసారి. 33వ వచనం, హిజ్కియా మాట మీరు వినొద్దు, ఆయా జనుల దేవతలు ఏదైనా తమ దేశంలో అశ్షూరు రాజు చేతుల నుంచి విడిపించిన. ఇంకా మళ్ళీ చెప్తున్నాడు ఏమని? హిజ్కియా మాట మీరు వినవద్దు, హిజ్కియా మాటను మీరు అసలు వినవద్దు. ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉంటే హిజ్కియా నమ్మొద్దు, మీరు మోసపోవద్దని ఆ రాజు చెప్తూ ఉన్నాడు. తర్వాత 19వ అధ్యాయం వచ్చాయమ్మా. 19వ అధ్యాయము 1వ వచనంలో, హిజ్కియా విని బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరానికి పోయి గృహ నిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నాను, యాజకుల్లో పెద్దలు ఆమోజు కుమారుడైన ప్రవక్తను యెషయా యొద్దకు పంపిన. హిజ్కియా ఈ మాటలు విన్న తర్వాత హిజ్కియా ఏమైందంట? బట్టలు చింపుకున్నాడండి. ఎందుకంటే ఈ హిజ్కియాను నమ్ముకొని వారు అశ్షూరు రాజులు వీళ్ళందరూ నమ్ముకొని వాళ్ళు హిజ్కియాని పక్కన పెట్టేశారు. హిజ్కియా ఏం చేశాడు? ఇప్పుడు తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరానికి వెళ్ళిపోయాడు. ఈ దేవుని మందిరానికి వెళ్ళి ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? యెషయా యొద్దకు పంపించాడంట. 3వ వచనం చూడండి, మీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఎట్లా హిజ్కియా సెలవచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చు కానీ కనుటకు శక్తి చాలు. జీవం గల దేవుని దూషించక అశ్షూరు రాజున తన యజమాని చేత పంపడం రబ్షాకే పలిపిన మాటలను నేను దేవుడిని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడిని యెహోవా నిలబడి ఉన్న మాటలను బట్టి అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన. మరి యుద్ధంలో వీళ్ళందరూ వాళ్ళ మాటలు విని దేవుణ్ణి హిజ్కియాను పక్కన పెట్టేసారు, రబ్షాకే మాటలు వింటున్నారు. కాబట్టి మీరందరూ ఉన్నవారి కోసం ప్రార్థన చేయండి, దేవుడు తప్పనిసరిగా విజయము ఇస్తాడు. 7వ వచనం చూడండి, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతను వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోను. చూడండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరంటే ఆత్మను పుట్టించేది? అక్కడ యెషయా మాట్లాడుతున్నాడు పైన. యెషయా ఎవరు? ప్రవక్త. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతను వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోరు. వదంతి అంటే ఏంటి? వదంతులు అంటే ఏంటి? రూమర్స్. ఒక రూమర్ విని వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరము లేదు. నేను ఆత్మను పుట్టిస్తాను, ఆత్మ వదంతు పుట్టిస్తుంది, కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. 8వ వచనం, అశ్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నా మీద యుద్ధము చేయుచున్న రబ్షాకే పోయి అతన్ని కలుసుకుని అంత కూషురాజు అంతిరహాక తల మీద యుద్ధము చేయటకు వచ్చిన అశ్షూరు రాజుకి వినబడినప్పుడు అది ఇంకోసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞయించి, యూదా రాజుకి హిజ్కియాతో ఇలాగ చెప్పాడు, యెరూషలేము అశ్షూరు చేతికి అప్పగింపబడిన చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత పద్దాకలు ఒకటే మాట, నువ్వు నమ్ముకున్న దేవుడు మోసం చేస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? హిజ్కియా నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్పండి? హిజ్కియా నమ్ముకున్న దేవుడు, హిజ్కియా దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు. ఆయన ఎప్పుడు చేయి విడువక యెహోవా నమ్ముకున్నాడు. ఈ రబ్షాకే అశ్షూరులో యుద్ధం చేస్తున్నారు, ఈ ఒకళ్ళు చెప్పుకున్నారు హిజ్కియా మాట వినొద్దు, హిజ్కియా నుండి నీకు రాదు అని, మోసపోవద్దని వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈ మాటలు ఉన్న హిజ్కియా దేవుని మందిరికి వచ్చి గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసి యెషయా చెప్తే వారిలో ఒక వదంతు పుట్టిస్తాను నేను, వాళ్ళు పారిపోతారు అని చెప్పేసి యుద్ధం జరిగే సమయంలో ఈ జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా. తర్వాత 35వ వచనం ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 30, యెహోవా మా చేతిలో నుండి. ఎన్నో వచనమ్మా? 35, 19. సరే, 33 నుండి చదువుతాం చూడండి. ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గం అతడు తిరిగి పోరు, ఇదే యెహోవా వాక్కు, నా నిమిత్తం నా సేవకుడైన దావీదు మీద నేను ఈ పట్టణంను కాపాడి. వాళ్ళు ఏం చెప్తున్నారు? హిజ్కియా నమ్ముకోబాకండి, హిజ్కియా దేవుడు మోసం చేస్తాడంటే. తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గం అతడు తిరిగిపోవును, తాను వచ్చిన మార్గం తిరిగిపోను, ఇది యెహోవా వాక్కు, నా నిమిత్తము
నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణంను కాపాడి రక్షించును. అంటే దేవుడు వాళ్ళ పక్షంగా ఏం చేస్తాడు? ఇప్పుడు యుద్ధం చేస్తానంట. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని, ఒక దేవదూత ఎంతమందిని చంపగలదంటే లెక్క ఆలోచిస్తే 185,000. ఒక మనిషిని ఒక 10 మందిని చంపొచ్చేమో, కానీ ఒక దేవదూత యెహోవా నుండి వస్తే యుద్ధం చేస్తే ఎంతమంది చెప్తారంట? 185,000 మంది హతమై ఉదయమైన జనులు చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఏం జరిగింది? ఇప్పుడు యుద్ధంలో జయమిచ్చింది ఎవరు? దేవుడిని యెహోవా దూతను పంపించి ఈ అష్షూరు రాజు రబ్షా వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఎటు వచ్చినట్టు వెళ్ళిపోయారు. యుద్ధంలో ఇక్కడ యెహోవా హిజ్కియా పక్షం యుద్ధం చేస్తే 180,000 మందిని చంపేసి ఒక దూత వచ్చి వారిని చంపేస్తామంట. అయితే ఇక్కడ యుద్ధంలో విషయము ఇక్కడ హిజ్కియాకి వస్తుంది. ఇప్పుడు 2 రాజులు 20 అధ్యాయం చూడండి. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయంకి వచ్చేద్దాం. ఇప్పుడంతా మీరు చదువుకున్నది యుద్ధం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఇప్పుడు చూడండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము. ఇప్పుడు హిజ్కియా దేవుని అనుసరించేవాడు, దేవుని వెంబడించేవాడు, దేవుని హత్తుకున్నాడు, అన్ని ఆజ్ఞలు పాటించాడు, యుద్ధంలో కూడా విజయం వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తికి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగము కలుగగా. నేను ఒక విషయం చెప్తానండి. మీరు బాగా ప్రార్థన చేస్తారు, దేవునికి నమ్మకంగా ఉంటారు, అన్ని విషయాల్లో బాగుంటారు, దేవునిలో సాగుతుంటారు, కానీ ఒక్కొక్కసారి మనకి మరణకరమైన రోగాలు వస్తాయి. వచ్చాయా లేదా? ఇలాంటి వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? దేవునితో అంటుకట్టబడితే బాగున్న వాళ్ళకి ఏదో ఒక బలహీనత చెప్పండి మీరు. యోబు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కానీ అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి. చిల్ల బెంగు తీసుకొని గోక్కుంటూ బూడిద పోసుకొని ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క దినాన్నే చనిపోయారు. భార్య ఒక్కటే మిగిలిపోయింది. ఇలాంటి స్థితి విశ్వాసులకు రావచ్చా? రాకూడదా? యాక్చువల్గా రాకూడదు, కానీ ఎందుకు వచ్చింది? ఇతను నిజంగా నా యందు విశ్వాసం గలవాడై ఉన్నాడా అని ప్రభు ఎవరి ముందు పరీక్షించాడు? సాతాను ఎదుట ఛాలెంజ్ చేశాడు. ఈ ఛాలెంజ్ యోబుకు తెలుసా? నిజంగా మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏంటి ప్రభా నాకు బలహీనత ఇచ్చావంటే, నేను ఛాలెంజ్ చేసి నేను నిలబడతానని మనం అనుకోవచ్చు, కానీ మనకు తెలియదు కదా ఆ విషయం. తెలియకుండా నమ్మకంగా నిలబడటం ఎంత గొప్ప విషయం తెలుసా? అర్థమవుతుంది అందరికీ? దేవుడు ఛాలెంజ్ చేసిన విషయం నీకు తెలియదు, కానీ నువ్వు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తే దేవుడు ఆయన నామాన్ని సాతాను ఎదుట గణపరచుకోవడానికి అవకాశం ఉంది. మనం పడిపోయామనుకో దేవునికి మహిమ వస్తుందా? రాదు. మరి యోబుకి ఎలాగే వచ్చింది? పౌలు ఉన్నాడు ఒక ఆయన, ఆ పౌలుకి కూడా ఒక బలహీనత ఉంది. ఆయనకి కంటి జబ్బు ఒకటి ఉందండి. ఎప్పుడు కూడా కళ్ళలో పూసిన నీరు గారుతూ ఉంటుంది. ఆయనకి కాళ్ళకి ప్రాబ్లం ఉంది, కళ్ళకి ప్రాబ్లం ఉంది. పౌలు గారు అంటాడు, ప్రభుతో, ప్రభా ఈ బలహీనత నా నుండి తీసివేయి ప్రభు అంటే, ప్రభు ఏమంటాడు? తీసేస్తాలే అంటాడా? నేను చెప్పండి, నా కృప నీకు అంటే దాని అర్థం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళిపోయి నాకు ఈ జ్వరం తగ్గాలండి, నాకు లేదంటే ఈ రోగం తగ్గాలి, నాకు మెడిసిన్ ఇవ్వంటే నో ప్రాబ్లం, దేవుని కృపని కూడా తెలుపు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? రక్షించవలసిన దేవుడు, స్వస్థపరచవలసిన దేవుడు దేవునికి మొరపెడితే నేను మాత్రం నీకు తగ్గించనని చెప్పాడు దేవుడు. నా కృప నీకు, నువ్వు బలహీనతలు ఉన్నప్పటికీ నా కృప ఉంటుంది, నువ్వేం భయపడకంటే ఆ బలహీనతను దేవుడు తీసివేయలేదు. విశ్వాసులైనా దేవుని ఎరిగిన వాళ్ళైనా ఒకానొక సమయంలో మనకి అది ఆగిపోయిందా వస్తుందా? విశ్వాసులైన ఒకానొక సమయంలో మనకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో దేవుడు తను మహింపరచుకోవడం కోసం మనకి పరీక్షలు తెస్తాడు. ఇక్కడ హిజ్కియా కూడా చాలా నమ్మకమైన వ్యక్తి, దేవుని హత్తుకున్న వ్యక్తి, దేవునితో ఉన్న వ్యక్తి, దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, ఆజ్ఞలన్నీ పాటించిన వ్యక్తి. దేవుడు ఏమంటాడు? నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు ఆజ్ఞలు పాటించి, మరి ఆజ్ఞలు పాటించడం దీర్ఘాయుష్ కావాలి కదా. మరి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? నాకు తెలిసి మరణకరమైన రోగం అంటే ఆ రోజుల్లో మరి క్యాన్సర్ లాంటిది ఏదో వచ్చింది. నాకు తెలిసి ఆ రోజులో క్యాన్సర్ అనే పేరు సైంటిస్టులు పెట్టలేదు కాబట్టి ఏదో మరణకరమైన రోగం వచ్చిందని చెప్పారు. ఓకే, ఇప్పుడు చూద్దాం 20 అధ్యాయంలో మొదటి వచ్చిన. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు, నీవు మరణమవుతున్నావు, బ్రతుకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు చాలు. ఇప్పుడు యెషయా వచ్చాడు ప్రవక్త, ఏం చెప్పాడు? నీవు మరణమవుతున్నావు, నీవు బ్రతుకు కనుక ఏం చేయమన్నాడు ప్రభు? నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నాడు చెప్పగా